హాయ్ హలో ఫ్రెండ్స్, కిబోలో ఏ చిన్న అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మళ్ళీ బళ్ళు రిలీజ్ చేసాం, నైట్ ఒకటి, ఇప్పుడు 2 రిలీజ్ చేసాం. సో ఇక మిగిలిన బుక్ చేసుకున్న వాళ్ళందరికీ నేను రేపటి నుంచి పంపించేస్తాను. అందరికీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి పట్టుకుపోవచ్చు. వైజాగ్లో ఉన్నవాళ్ళు కానీ, శ్రీకాకుళంలో ఉన్నవాళ్ళు కానీ, విజయనగరంలో ఉన్నవాళ్ళు కానీ, కాకినాడలో ఉన్నవాళ్ళు కానీ, రాజమండ్రిలో ఉన్నవాళ్ళు కానీ, ఈ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పట్టుకొని వెళ్ళిపోవచ్చు. దూరంగా ఉన్న వాళ్ళకి నేను వెహికల్ పంపించేస్తున్నాను. ఓకే, ఇప్పుడు సురువగడు ఇటు బండి పట్టిపోతున్నాడు. లోపల మన ప్లాంట్లో అవుతున్నాయి, ఇంకా పెద్ద ప్లాంట్కి వెళ్ళిపోతున్నాను. దీనికంటే 10 రెట్లు పెద్ద ప్లాంట్కి వెళ్తున్నాను. ఇప్పుడు మనం ఇంకా వెహికల్స్ తీసుకొస్తాను, మరికొన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. లవ్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. నేను వీడియో తీస్తూ మీతో మాట్లాడుతున్నాను. శివడాడీ, సుర్వడాడీ ఉన్నారు అక్కడ. సూర్బాబు గారు ఇవాళ బండి ఒకటి పట్టుకెళ్తున్నారు. అయితే ఇంతకుముందు బండి తీసుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ ఇది ఇంకోవాలి కదా మీ జూనియర్కి. ఓకే, ఇక్కడ ఈయన మన పత్తిపాడు నుంచి వచ్చాడు, కాకినాడ జిల్లా. ఇప్పుడు దాన్ని అక్కడికే పట్టుకెళ్తున్నాడు. సో ఇది 3వ బండి ఈరోజు ఇవ్వడం, 3వ వెహికల్ ఇది. ఇవాళ డేట్ తెలుసు కదా మీకు, 10/11 తారీఖు 4వ నెల 2026. ఓకే, ఇప్పుడు టైం ఎంత డాడీ? 5:15 అయింది, 5 అయింది ఈరోజు. ఇక్కడ నుంచి పత్తిపాడు వెళ్ళాలి. ఇడు ఎన్ని కిలోమీటర్లు మీ ఊరు? 150 కిలోమీటర్ల దూరం వెళ్తున్నాడు. 200 కిలోమీటర్స్ వెహికల్ ఇది, 150 కిలోమీటర్స్ వెళ్తున్నాడు. హ్యాపీ జర్నీ డాడీ. కుమ్మాయి. అయితే మిగతా వాళ్ళందరికీ బళ్ళు నేను పంపించేస్తాను, ఎవరు రాకండి. ఇంక నువ్వు రాక, నీకు కావాలంటే పంపించేస్తాను. ఎడు శివ. ఓకే, గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన అరుణ ఉంది కదా, అరుణ డాడీ వాళ్ళ హస్బెండ్ ఈ మాట్లాడు. ఇంతకుముందు మన బండి తీసుకెళ్ళి 1.5 year పైన అవుతుంది వాడారైనా. వాడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకో బండి కొన్నారు. ఆయనకి ఈరోజు మనం బండి డెలివరీ చేస్తున్నాం. ఈరోజు డేటు 11/4/2026 అంటే నిన్నటి నుంచి ఇస్తున్నాం. సో ఈయనకి మనం వెహికల్ ఇస్తున్నాం. సార్ ఇది 200 కిలోమీటర్లు మీ ఊరు వరకు వెళ్ళిపోవచ్చు. ఎవరు? జిఎల్పురం. ఇక్కడ 200 కిలోమీటర్లు, ఇది 200 కిలోమీటర్స్ బైక్. సో పట్టుకెళ్ళిపోవచ్చు. ఒకసారి ఈ లోగోలు అవి తీసుకెళ్ళి 200 కిలోమీటర్లు హ్యాపీగా జర్నీ చేసి వాళ్ళ ఊరే జనం తీసుకెళ్ళిపోవచ్చు. ఏ కంపెనీ వాళ్ళు 200 కిలోమీటర్లు చెప్పడం కానీ, 200 కిలోమీటర్లు ఊరు ఉంటే, దూరంలో ఒక ఊరు ఉంటే ఆ ఊరు మీద రాసింది మీరు ఒకలే. 200 కిలోమీటర్స్ అనేది ఎక్కడ రాయలేదు. వేరే మన బండి మీదే డైరెక్ట్ 200 కిలోమీటర్లను రాసాం. అంటే బ్రోచర్లోనూ, వాయిస్లోనూ, సోషల్ మీడియాలోనూ చెప్పడం కాదు, డైరెక్ట్ 200 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ ఈ దూరం. ఇక్కడ నుంచి విజయనగరం నుంచి గజపతి నగరం, ఆ తర్వాత రామభద్రపురం, దాని తర్వాత బొబ్బులి తర్వాత పార్వతీపురం తర్వాత కురుపం తర్వాత అంత దూరం వెళ్ళాలి. ఓకే డాడీస్,
ఎంఐసీ అవునా కదా? మన నేను చెప్పింది కరెక్ట్. మీరు తీసుకెళ్తున్న టైం ఎంత అయింది? 4 ధైర్యంగా నువ్వు వదిలిపెట్టాను. అక్కడికి వెళ్ళి మాకు వీడియో పంపించండి. మొదటి వ్యక్తి అండి ఈరోజు డాడీ గారు బండి ఇవ్వడం జరిగింది. మన చిట్టి శ్రీని గారు తగరపాల్సి నుంచి వచ్చిన ఈయన ఉదయాన్నే ట్రైల్ వేసుకున్నారండి. మంచిగా ఇప్పుడు వచ్చారు. ఉదయం ట్రైల్ వేసి 8:15 అవుతుంది. ఈ టైంకి వచ్చారు. మొదటి బండి ఈయనకి ఇవ్వడం జరిగిందండి. మన బండి ఒకసారి అలా చూడండి. మన లోగో అండి ఇది, ఫ్రంట్ లోగో ఇది. ఇది 300 లోగో అండి. సార్ మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. గుడ్ మార్నింగ్ డాడీ, నా పేరు చిత్రీను. నేను తగరపూర్ నుంచి వచ్చాను. మార్నింగ్ డాడీ దగ్గర నుంచి వెహికల్ రిసీవ్ చేసుకొని నేను ఆన్ టెస్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ తీసుకుని వెళ్ళాను. ఇప్పుడు జస్ట్ 7:45 తిరిగి వచ్చాను. వెహికల్ చాలా సాటిస్ఫైడ్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంది. నేను చాలా దూరం డ్రైవ్ చేశాను. థ్యాంక్ యూ.